రైతు బాంధవ్యులు చాలామంది ముందు పక్కన ఉన్నటువంటి రైతు బాంధవ్యులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తారు. చాలా సంతోషంగా ఉంది. సత్తర్ గారు ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన ప్రాంతం లోపల చిన్న చిన్న చెరువులు తప్ప పెద్ద సాగునీటి ప్రాజెక్టులు లేవు. అలాంటి సమయంలో కూరగాయలు పండియాలన్నా పూలు పండియాలన్నా మనం నీళ్లను బాగా అదుపు చేసుకొని పంటలు పండియాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుగురించే ప్రభుత్వం ఈ యొక్క పరికరాలన్నీ కూడా తుంపర సేద్యం, బిందు సేద్యం సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా మన రైతు సోదరులకు సబ్సిడీ పైన ఇవ్వడం, అదేవిధంగా దానికి సంబంధించిన ఇతర విత్తనాలు టమాటా కానీ, వంకాయ కానీ, అదేవిధంగా క్యాబేజ్ కానీ, ఇంకా సూరకాయ కానీ, ఇవన్నీ కూడా విత్తనాలు కూడా ఒక్కొక్క పాకెట్ ఎకరానికి సరిపడని విత్తనాలు కూడా ప్రభుత్వం మంచి నాణ్యమైనటువంటి విత్తనాలను రైతులకు అందరూ కూడా ఇచ్చే విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే గ్రామాల్లో రైతులు ఈ కూరగాయలు పండిస్తారో అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి ఒక డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఇదే విధంగా గతంలో కూడా మీకు తెలుసు, మనం ఇందిరా జలప్రభ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా బోర్లు కూడా వేసి మోటార్లు కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా సాల్వీడ్ లోపల, ముజాయిద్పూర్ లోపల, కొన్ని బొమ్మరెడ్డిపల్లి లోపల ఈరోజు కూడా నేను వెళ్తున్నాను. అక్కడ నేనే బోర్ కూడా వేసి మోటార్ ఫిట్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా నారు గురించి కూడా ఇంతకుముందే సత్తార్ గారు చెప్పారు, మనకు 4-5 కూరగాయలకు సంబంధించినటువంటి నారు కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయాన్ని, ఈ యొక్క హార్టికల్చర్ ప్రోత్సహించడానికి మన తేనెటీగల్ని కూడా పెంచడం అనేది కూడా చాలా మంచిది. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఆలోచనతోన, ఒక శాస్త్రీయ పద్ధతి లోపల మనం వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఈరోజు కూడా మనకు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు హైదరాబాద్కి వస్తున్నాయి. చాలా ఆ రాష్ట్రాల రైతులకు లాభం ఎక్కువైతుంది. కాబట్టి మనం రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా వాసులం ఏంటంటే కూరగాయలు పండించి మనం హైదరాబాద్ చేస్తే మనం ఇంకా తక్కువ ధరకు మనం ప్రొడక్షన్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు జర్నీ చాలా దూరంకి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి తీసుకొచ్చి హైదరాబాద్లో కూరగాయలు అమ్ముతున్నారు. కాబట్టి మనం కూడా మన ప్రాంతం లోపల మంచి నాణ్యమైన విత్తనాలు పెట్టి ప్రభుత్వం చెప్పినటువంటి విత్తనాలను ప్రోత్సహించి మన గ్రామాలు కూడా అందరూ కూడా చెప్పాలి, మనం ప్రచారం చేయాలి ఈ విత్తనాల గురించి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీల గురించి, దానికి ఏ విధంగా సబ్సిడీ తీసుకోవాలి కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు అధికారులు, వాళ్ళందరూ కూడా చెప్తుంటారు మీరు. కానీ అన్ని ఇంటుంటాం, మనం మర్చిపోతుంటాం. దానికి అంతా కూడా సిస్టమ్ ఏముంటుంది అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇది ఆన్లైన్ అంటే మీ సేవ ఇక్కడ ఉంది, మన దగ్గర బస్ స్టాండ్ ముందు కైసర్ అని ఉంటారు, ఆ దగ్గర పోతుందంటే వాళ్ళే మీ సేవలో కొట్టి ఆన్లైన్లో అప్లై చేస్తారు. అప్పుడేం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు శాంక్షన్ అయినాకనే డీడీ కట్టాలి. కానీ ఈ టెక్నాలజీ తెలియదు, అవంతా తెలియదు. సార్ నువ్వు ఫోన్ కొడితే ఇయ్యరా సార్, సత్తారు సార్ అంటారు కానీ నా దగ్గరకు వచ్చి ఇవన్నీ కాదు సార్, అది ఇప్పియాలి, మేము ఎట్లానే చెప్పాలి అంటారు అన్నమాట. అట్లా కాదు బాబు, అది సిస్టమ్ ఉంటుంది, దానికి ఆన్లైన్లో అప్లై చేస్తే సీనియారిటీ ఉంటుంది. అంటే అది తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా ఎవరికి చెప్పారనమాట. ఆయన చెప్తే మాకెక్కడ రాదు అని వాడుకున్న వాళ్ళే వాడుకుంటుంటారు. కానీ కొత్త వాళ్ళకి పక్కన కూడా చెప్పారు, దాని కిటికీ ఏంటనే చెప్పారు. నాకే చెప్పారు మా ఊర్లో, మా బాల్యోళ్ళు, మా పిల్లలు. నేనే ఈరోజు అడిగి తెలుసుకుంటున్నా ఎట్లా ఏం సంగతి అని చెప్పి మా ఊర్లో తెలుసుకుంటారు. ఎందుకంటే అలాగే ఏమిటంటే ఆయన అందరికి తెలిసినంటే మాకెక్కడ తక్కువ వస్తాయేమని భూములు ఉందన్నమాట. అట్లేం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎంత వీలైతే అంత ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుకున్నది. కాబట్టి మీరు అందరు కూడా ప్రచారం చేయండి, పెద్ద ఎత్తున ప్రోత్సహించండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. గత ప్రభుత్వం లోపల, బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ప్రభాకర్ ఎక్కడ ఇచ్చిరామా ఇట్లాంటి స్ప్రింక్లర్స్ ఉన్నాయని కూడా బంద్ చేసి, సబ్సిడీ బంద్ చేసేసారు. అలా గవర్నమెంట్ లోపల అన్ని కూడా బంద్ చేసేసారు. అప్పుడు మనం ఆదర్శ రైతులను పెట్టినట్టు మన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఆదర్శ రైతే ఉండే పెన్షన్ దర్శనం పెట్టి ఆదర్శ రైతేమా ఆయన నెలకు 500 ఇస్తుంటే అప్పుడు కదా 1000 రూపాయలు ఇస్తూ 1500 కూడా చేసినట్టున్నాం. కాబట్టి అట్లా మనం రైతులను ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం అప్పుడు అట్లాంటి ఆలోచన చేసింది. గత ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది. 300 కోట్ల రూపాయలు మనం రైతులకు రుణమాఫీ చేసినాం. మన నియోజకవర్గానికి చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఇదే కాకుండా మన ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు మీద మన నియోజకవర్గానికి 112 కోట్లు మన తరఫున రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కరెంట్ డిపార్ట్మెంట్ చెల్లించకపోతే మన ఇంట కరెంట్ కట్టేది, కరెంట్ ఫ్రీ ఉంది ఇప్పుడు ఇంటికి.
వ్యవసాయానికి అప్పుడు రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నప్పుడే ఇచ్చాడు. అప్పుడు జన్నత్ హుస్సేన్ ఫైల్ తీసుకొచ్చాడు. ఆ జన్నత్ హుస్సేన్ అని తెలుసు కదా, మన సత్తర్ సాబ్ గడ్డం లేదని గడ్డం ఉంటుంది, ఇద్దరు ఒకటేలా ఉంటారు, అర్థమే కదా. ఆయన ఫస్ట్ ఫైల్ తీసుకొని వచ్చాడు. రాజశేఖర రెడ్డి సాబ్ సీఎం ఉండే సంతకం కౌన్సిలర్ సాబ్ అయ్యి బయట మన ఎర్రగడ్డపల్లి నుంచి కౌన్సిలర్ 6వ వార్డు నుంచి గౌస్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ విధంగా అప్పుడు మనం 2004లో మన ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 26 నడుస్తుంది. అంటే 4 నుంచి 14, 24, 26, 22 ఏళ్ల నుంచి మనం కరెంట్ ఉచితంగా అవుతున్నాం. 22 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి సాబ్ ముఖ్యమంత్రి అయిన తొలి సంతకం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు మారినా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేదు ఆ పథకం తీస్తే ప్రభుత్వం కూలిపోతుంది, ఉండదు అది ప్రభుత్వం. రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మా ప్రభాకర్ దగ్గర అయితే 3-4 బోర్లు ఉన్నాయి. ఆ మొత్తం 4 బోర్లకు నేను లెక్కేసిన ఒక రోజు మన ఏడి నాయుడుకి లెక్క చేయమంటే ఒక్కొక్క బోర్కు మనం 22 ఏళ్ల నుంచి ఇక్కడ కరెంట్ బిల్ కడితే దగ్గర 10 లక్షల రూపాయల బిల్ అవుతుండే, 10 లక్షలు కరెంట్ బిల్ అవుతుండే. అటువంటిది మనకి ఎంతో మేలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాల మూలంగా మేలైంది. అదేవిధంగా మీరు అందరూ ఆలోచన చేస్తున్న విషయం తెలుసు, అది కూడా తొందరలోనే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మొత్తం ఎన్ని పైసలు వచ్చినా సరే కిస్తులు కట్టడానికి సరిపోతున్నది, అప్పులు కట్టడానికి పోతుంది. కేసీఆర్ చేసిన అప్పులకు జర ఆలస్యమైంది. తొందరలోనే రేపటి నుంచి మాకు శాసనసభ సమావేశాలు ఉన్నాయి, ఈ నెలాఖరు వరకు నడుస్తాయి. ఇక తర్వాత నా బిడ్డ పెళ్లి ఉంది. ఇదే ఆహ్వానంగా మీరందరూ భావించి పెద్ద ఎత్తున మా కృష్ణ ఉన్నాడు ఇక్కడ, అందరికి చెప్తాడు, మా కమిషనర్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి అందరు ఉన్నారు ఇక్కడ. నువ్వు కూడా దోమ మండలి కూడా అందరికి చెప్పాలి, చెప్పి అందరినీ తోలుకొని వచ్చి ఇక్కడనే మనం పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమం కూడా ఇక్కడనే పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ అంత దూరం వచ్చి ఎందుకని చెప్పి ఇన్నే పెద్ద ఎత్తున 20,000 మందితోన మంచి విందు భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మన జిమ్ఖానా గ్రౌండ్ సైడ్ రాత్రి పోయి చూసిన అప్పుడు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ అయింది కదా, అక్కడే నిన్న